హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బృందమయూరి యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఈ ఛానల్లో మనము కచ్చా టొమాటోలతోని టొమాటో పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూద్దాం. నార్మల్గా మనం మక్కిన టొమాటోలతోని పచ్చడి చేస్తుంటాము. ఇలా కచ్చా టొమాటోలతోని పచ్చడి ట్రై చేస్తే చాలా టేస్టీగా కుదురుతుంది అనమాట. సో ప్రాసెస్లోకి వెళ్తే మనం కచ్చా టొమాటోలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటివంటే, ఫస్ట్ 4 కచ్చా టొమాటోలు తీసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి మీ స్పైస్నెస్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. అండ్ కొత్తిమీర ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వెల్లుల్లి మీ ఇంగ్రీడియంట్స్ మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. జీలకర్ర కొద్దిగంత, మెంతులు కొద్దిగంత వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిల్, ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఇందాక చూపించిన వెల్లుల్లి, జీలకర్ర, మెంతులు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ పాటు. 2 మినిట్స్ అవి ఫ్రై అయిన తర్వాత లైట్గా ఫ్రై చేసుకొని ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వెల్లుల్లి, ఇంకా జీలకర్ర, మెంతులు ఇవి 3 ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని లైట్గా మనం వేపుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. టూ మినిట్స్ ఇవి వేపుకున్న తర్వాత జీలకర్ర, మెంతులు కూడా వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. ప్రాసెస్ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చూస్తే మీకు ఈ ప్రాసెస్ ఈజీగా అర్థమైపోతుంది. ఆ తర్వాత వెల్లుల్లి, జీలకర్ర, మెంతులు వేగాక పచ్చిమిర్చి మన టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక 5 మినిట్స్ వేపుకోవాలన్నమాట పచ్చిమిర్చి అండ్ కొత్తిమీరతోనే కంప్లీట్గా ఈ పచ్చడి అనేది టేస్టీగా మనకు కుదురుతుంది. ఇలా ఒక పచ్చిమిర్చి వేగాక మనం ఇందులోకి కట్ చేసుకున్న కచ్చా టొమాటోలని వేసుకోవాలన్నమాట. ఈ కచ్చా టొమాటోలు మా గార్డెన్ నుండి తెచ్చుకున్నాం మేము. గార్డెన్ అంటే చిన్నగా ఇంటి ముందు ఒక చిన్న గార్డెన్ ఉంటుంది. ఆ గార్డెన్ నుంచి తెచ్చుకున్న ఈ టొమాటోస్ అన్నమాట, కచ్చా టొమాటోలు. ఇవి కూడా యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గ ఉప్పు యాడ్ చేసుకొని నీట్గా కలుపుకొని ఈ టొమాటోలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇదంతా ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా మీడియం టు హై ఫ్లేమ్లో చేసుకోవాలన్నమాట. టొమాటోస్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోకి మనం అడ్జస్ట్ చేసుకొని మనం కుక్ చేసుకోవచ్చు. సో ఈ టొమాటోస్ ఈ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని కుక్ చేసుకోండి. ఒక 1 స్పూన్ ఆఫ్ ఉప్పు నేను యాడ్ చేస్తున్నాను. వన్ స్పూన్ సాల్ట్, నీట్గా సాల్ట్ అదంతా మిక్స్ అయ్యేలాగా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇది మస్ట్ ట్రై రెసిపీ, చాలా బాగుంటుంది. వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగంత నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. టొమాటోస్ మగ్గిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం టొమాటోస్ యాడ్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగంత వేసుకుంటే సరిపోతుంది.
అండ్ నెక్స్ట్ కొత్తిమీర. ఈ కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ కొత్తిమీర కూడా మా గార్డెన్లోదే. చిన్న గార్డెన్ ఉంటుంది, అందులో కొన్ని పాలకూర, కొత్తిమీర, నెక్స్ట్ ఇవి కొన్ని మేము వేసామన్నమాట. మా మదర్ వేసారు. ఇది నీట్గా కలుపుకోవాలి. ఒక 2 minutes మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర, చింతపండు, టొమాటో, పచ్చిమిర్చి కంప్లీట్ మిశ్రమాన్ని ఒక 2 minutes మనం కుక్ చేసుకొని, కుక్ అయిన తర్వాత ఫ్యాన్ కింద ఒక 5 minutes అలా చల్లార్చి మనం నీట్గా దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఏం చేయాలంటే కంప్లీట్గా పేస్ట్ లాగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవడం వల్ల టేస్ట్ అనేది మనం రోట్లో నూరినట్టు వస్తుంది అనమాట. సో కంప్లీట్గా పేస్ట్ చేసుకోవడం వల్ల అంత టేస్టీగా ఉండదు. అంటే కొంచెం బరకగా పెద్దగానే నార్మల్గా మనం గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఒక 2 minutes తర్వాత మనం ఈ కంప్లీట్ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి ఒక 5 minutes పాటు. 5 minutes తర్వాత చల్లార్చిన ఈ కంప్లీట్ టొమాటో పచ్చడిని మనం ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకున్న అదే ప్యాన్లో కొద్దిగంత ఆయిల్ వేసుకోవాలి. చూడండి, కంప్లీట్ రెసిపీ అనేది తక్కువ ఆయిల్తోనే నేను చేసేసాను. లెస్ ఆయిల్తోని మంచిగా కుక్ చేశాను అనమాట. ఆయిల్ మొత్తం ప్యాన్లో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము పోపు దినుసులు యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఏమేమి యాడ్ చేసుకుంటున్నాను అంటే, మీ దగ్గర ఉన్నాయి మీరు యాడ్ చేసుకోండి. నా దగ్గర ఉన్నాయి నేను యాడ్ చేసుకున్నాను. సో మినపప్పు యాడ్ చేసుకున్నాను. మినపగుళ్ళు కాదు, మినపప్పు యాడ్ చేసుకున్నాను. వెల్లుల్లి కొన్ని ఒక 2-3. నెక్స్ట్ ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ కరివేపాకు ఇవి యాడ్ చేసుకున్నాను. ఇవి ఒక 2 minutes మనం రోస్ట్ చేసుకోవాలి. అలా రోస్ట్ చేసుకుంటే మనం ఈ మినపప్పు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మనం తింటూ ఉంటే టేస్ట్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. మనం ఇవి యాడ్ చేయడం వల్ల 2 minutes రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువ రోస్ట్ చేయొద్దు. లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ పచ్చడి ఏదైతే ఉందో ఆ పచ్చడిని కంప్లీట్గా అందులోకి వేసుకొని నీట్గా కలుపుకోవాలన్నమాట. ఉప్పు సరిపోకుండా మీ టేస్ట్ తగ్గట్టు మీరు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. మాకైతే ఉప్పు సరిపోయింది. సో ఈ కంప్లీట్ టొమాటో పచ్చడిని ఇప్పుడు ఇందులోకి వేసేద్దాం. ఫుల్ వీడియో నేను బృందమయూరి చిట్టు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. కంప్లీట్గా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ మై వీడియో. ఇలా మొత్తాన్ని కలుపుకొని ఇందులోకి కొద్దిగంత పసుపు, వేసుకొని నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇలా నీట్గా కలుపుకొని ఒక 2 minutes అలా కలుపుకొని దించాలి. దించేసి మనం ఏం చేయాలంటే వేడి అన్నం వేసుకొని పచ్చడి వేసుకోవాలి. ఈ పచ్చడి వేసుకొని అలా నెయ్యి వేసుకొని అలా తినేస్తే ఆహా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. కచ్చా టొమాటోలే వేయాలని ఏం లేదు. కచ్చా టొమాటోల ప్లేస్లో మీరు మక్కిన టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో మక్కిన టొమాటోస్ యాడ్ చేసుకొని కంప్లీట్ పచ్చడిని మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.